ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే యూపీ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విరుచుకుపడి రికార్డు స్థాయిలో 35 ఎన్కౌంటర్లు చేశారు. హర్దోయ్, మధుర, బరేలీ, ముజఫర్నగర్, వారణాసి, ఫతేపూర్ లాంటి కీలక జిల్లాల్లో ఏకకాలంలో జరిగిన ఈ వ్యూహాత్మక దాడుల్లో 3 మోస్ట్ వాంటెడ్ కరుడుగట్టిన నేరస్తులు హతమైతే మరో 35 మంది నిందితులు గాయపడ్డారు. పోలీసుల అరెస్టు ప్రయత్నాల నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు ఎదురు కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా విజన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతర్గత భద్రతా కార్యాచరణ, అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన నిర్ణయాల ఒక త్రివేణి సంగమంగా ఈ తాజా పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మాఫియా నెట్వర్క్లను, వ్యవస్థీకృత గ్యాంగులను పూర్తిగా నిర్మూలించడమే ఈ ఎన్కౌంటర్ల లక్ష్యం. ఈ 48 గంటల ఆపరేషన్లో భాగంగా వివిధ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్ల వివరాలు అత్యంత సంచలనంగా కనిపిస్తున్నాయి. మధుర జిల్లాలో గత నెలలో ఒక కుటుంబాన్ని బందీగా ఉంచి దోపిడీకి పాల్పడ్డ కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయినటువంటి బావరియా గ్యాంగ్ సభ్యులు పుష్ప అలియాస్ రాజేంద్ర, ధర్మవీస్ అలియాస్ లంబూలను పోలీసులు చుట్టుముట్టారు. నిందితులు తప్పించుకోవడానికి పోలీసులపై కాల్పులు జరపగా ఎదురెదురు కాల్పుల్లో 2 మరణించారు. వీరి తలపై 50,000 రూపాయల రివార్డుంది. అదేవిధంగా హర్దోయ్ జిల్లాలో ఒక 7 ఏళ్ల బాలుని అపహరించి లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడైన హిస్టరీ షీటర్ మెనూర్ అలియాస్ మొహనిద్దుర్ను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అతడు బైక్పై వెళ్తూ కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు కూడా ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ముజఫర్నగర్ జిల్లాలో అత్యధికంగా 7 ఎన్కౌంటర్లు నమోదైతే అక్కడ 10 మంది నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘర్షణల్లో 4 ధైర్యవంతులైన పోలీసులు అధికారులు కూడా గాయపడ్డం, వారి పరిస్థితి స్థిరంగా ఉండటం ఇక్కడ గమనార్హం. ఈ భారీ పోలీస్ యాక్షన్ వెనుక కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం, రాష్ట్రంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రూపొందించిన పక్కా వ్యూహాత్మక ప్రణాళికుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన, చట్టబద్ధ పాలన అనే సూత్రాల ఆధారంగా దేశాభివృద్ధికి శాంతి భద్రతలే అత్యంత ముఖ్యమైన పునాది అని ఎల్లప్పుడూ నమ్ముతారు. అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు నేరరహితంగా మారాలన్నది మోదీ ఆకాంక్ష. ఈ విజన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కఠినమైన జీరో టాలరెన్స్ విధానాన్ని రూపొందించారు. నేరస్తుల పట్ల ఎలాంటి ఉదాసీనత వహించకూడదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, అందుకే సాంకేతికత, నిఘా వర్గాల సమన్వయంతో గ్యాంగ్స్టర్ల నెట్వర్క్లను అంతమొందించాలని అమిత్ షా నేతృత్వంలోని హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్త రక్షణ రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది. ఈ ప్రభుత్వ ఆలోచనలకు, వ్యూహాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అద్దం పట్టారు. గతంలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ హయాంలో ఉత్తరప్రదేశ్ అంటే మాఫియాల రాజ్యం, గుండాల అడ్డాగా ఉండేదన్న అపవాదుండేది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నల్లటి చరిత్రను పూర్తిగా తుడిచిపెట్టే పని మొదలైంది. యోగి ఆదిత్యనాథ్ తన ప్రసిద్ధ బుల్డోజర్ ఎన్కౌంటర్ పాలసీ ద్వారా నేరస్తుల్లో వణుకు పుట్టించారు. తాజా 35 ఎన్కౌంటర్ల సిరీస్ కూడా మోదీ, షా, యోగి త్రయం యొక్క కంబైన్డ్ యాక్షన్ ప్లాన్లో భాగమే. నేరస్తులు ఒకవేళ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులపైకే ఆయుధాలు ఎక్కుపెడితే వారికి అదే భాషలో తగిన బుద్ధి చెప్పాలనే స్పష్టమైన ఆదేశాలు పోలీసులకిచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించే క్రిమినల్స్కు కఠిన శిక్ష అనే నినాదంతో ప్రభుత్వం ప్రజల్లోకెళ్తోంది. ఈ తాజా దాడుల క్రమాన్ని పరిశీలిస్తే యూపీ పోలీసుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ అత్యంత పగడ్బందీగా సాగింది. నిఘా వర్గాల నుండి వచ్చిన పక్కా సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిస్టరీ రౌడీ షీటర్లు, లూటీదారుల అడ్డాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. లఖింపూర్ ఖేరి, వారణాసి, రాయ్బరేలీ, జౌన్పూర్, అమ్రోహా వంటి సుమారు 15 జిల్లాల్లో ఈ ఆపరేషన్ ఊపందుకుంది. చాలా చోట్ల పోలీసులను చూడగానే నేరస్తులు పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, లేదా కాల్పులు జరుపుతూ ఉంటారు. అయితే ఈసారి పోలీసులు కేవలం నిందితులను అరెస్టు చేయడమే కాకుండా శారీరకంగా నిర్వీర్యం చేయడానికి హాఫ్ ఎన్కౌంటర్ వ్యూహాన్ని అమలు చేశారు. దాంతో నిందితులు పారిపోకుండా, సమాజానికి హాని తలపెట్టకుండా ఉండొచ్చు. ఈ 48 గంటల వేటలో మరో 20 మంది ప్రమాదకరమైన నిందితుల్ని ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ అమలు చేస్తున్న ఈ కఠిన చర్యలు కేవలం నేరాలను అణిచివేయడమే కాదు, ఇది రాష్ట్ర ఆర్థిక రంగానికి కూడా బలోపేతంగా చేస్తోంది. శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారులు ముందుకొస్తారు. ఈ ఆర్థిక వ్యూహాన్ని మోదీ, యోగి అమలు చేస్తున్నారు. గతంలో యూపీలో పరిశ్రమలు పెట్టడానికి భయపడ్డ పారిశ్రామికవేత్తలు నేడు ఇక్కడి సురక్షిత వాతావరణాన్ని చూసి వేల కోట్ల పెట్టుబడులతో వస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ల మెరుపు దాడుల ద్వారా మోదీ, షా మార్క్ సుపరిపాలన, యోగి ఆదిత్యనాథ్ దృఢ సంకల్పం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నేరస్తులకు రాజీలేని హెచ్చరికలు పంపుతూ ఉత్తరప్రదేశ్ను దేశంలోనే అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.